వెల్కమ్ టు సిరి గార్డెన్ అండి. ఈరోజు మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందామండి. మొదటిగా పప్పాకు హార్వెస్ట్ అండి. పప్పాకు అంటారు కదా, అదే పర్సలిన్ అంటారు కదా ఇంగ్లీష్లో. పర్సలిన్ అన్న తెలుగులో పప్పాకు అంటాం మనం. మా నెల్లూరు సైడ్ పప్పాకు అనే అంటామండి. మీరు ఏమంటారో కామెంట్లో చెప్పండి. ఇంగ్లీష్లో అయితే పర్సలిన్ అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మాత్రం చిన్న చిన్న ఆకులు ఉంటాయి. తర్వాత పులిచింతాకండి. పులిచింతాకు మీకు చూపించా కదా, ఇట్లా 3 చూసారా, దగ్గరగా చూపిస్తున్నాను చూసారా, 3 ఫ్లవర్స్ ఉన్నట్టుగా అట్లా ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది. ఆకు కూడా ఉట్టి తిన్నా కూడా చింతకాయలాగా పుల్లగా ఉంటుందండి. భలే ఉంటుంది. ఇప్పుడు మనం 3వ రకం ఆకుకూర అటిక మామిడాకండి. చూసారా ఎంత బాగా పండిందో, నేలలో వేసాను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అదే పడి మొలుస్తూ ఉందండి బాగా. మనము గ్రీన్ పొన్నగంటాకండి. ఇది ఒక టబ్లో వేసాను. చాలా రోజు అంటే అసలు నీళ్ళు ఎక్కువగా ఉండాలండి. ఇది పొన్నగంటాకు ఎప్పుడైనా నీళ్ళు ఎక్కువ ఉండాలి, ఫుల్ సన్లైట్లో ఉండాలన్నమాట. ఈ ఎండలకి కానీ ఒక రోజు నీళ్ళు పోయిపోతే మాత్రం బాగా వాడిపోతున్నదండి. అంత ఎండలు ఉన్నాయి సమ్మర్లో. సమ్మర్ కంటే ఎక్కువ జూన్ వెళ్ళిపోతున్నా కానీ ఇంకా ఎండలు బాగున్నాయండి ఈసారి. అందుకే మనం ప్లాంట్స్ని వీలైన మంది ప్లాంట్స్ని పెంచుతూ ఉండాలండి. మనం చక్కగా పెంచుతూ ఉంటే కొంచెం ఈ భూతాపం కూడా తగ్గుతుందనమాట. ఇదిగోండి, ఇది ఇంకో టబ్బులో ఎర్ర పొన్నగంటాకు కూడా వేసానండి. ఇదేంటంటే షేడ్లో కనుక ఉందంటే గ్రీన్ కలర్లో ఉంటుందండి. కానీ ఫుల్ సన్లో కనుక పెట్టామంటే, సూర్యుడి కింద బాగా ఉందంటే మాత్రం కలర్ బాగా వస్తుందండి. రెడ్ కలర్లో వస్తుంది అనమాట ఆకు. చూడ్డానికి కూడా చాలా అందంగా క్రోటన్ టైప్లో భలే ఉంటుందండి అందంగా ఎర్ర పొన్నగంటాకు. ఇది మీరు వండుకొని తినే ఉంటారు చాలామంది. మామూలు పొన్నగంటాకు ఒక రకంగా ఉంటుంది టేస్ట్. ఈసారి మీకు కుక్ చేసి కూడా చూపిస్తాను రెసిపీ వంట. ఎర్ర పొన్నగంటాకు కూడా చాలా బాగుంటుందండి. ఒలుచుకోవడం కూడా పర్లేదు, ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే 2 డిఫరెంట్గా ఉన్నాయండి. అది చాలా డిఫరెంట్గా ఉన్నాయి 2 టేస్ట్లు మాత్రం. బాగుందండి. ఇది కూడా ఒక వెరైటీగా ఉంటుంది. ఇదేంటంటే బుషీ టైప్గా ఉంటుంది. అది గ్రీన్ పొన్నగంటాకు మాత్రం కొంచెం పొడవుగా అట్లా ఉంటుందన్నమాట. తోటకూర టైప్లో పొడవుగా వస్తుంది. వీటికి మాత్రం ఎక్కువ నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లున్నా బాగానే ఉంటుందండి. ఏమి కొంతమంది కుళ్ళిపోతాయి చెట్లు అలా అంటారు కదా, అట్లేం ఉండదు. పొన్నగంటాకు మాత్రం ఎంత వాటర్లో ఉంటే అంత బాగా వస్తుందన్నమాట. వాటర్ ఎక్కువ పోసినా ఏం ప్రాబ్లం లేదు, ఎండ బాగా తగలాలి అదండి. చూసారా ఎంత బాగా వస్తుందో అసలు. టబ్లో వేసానండి. ఇలా కట్ చేస్తూ ఉంటే మనము పైన ఇట్లా పించ్ చేసి కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కొంచెం చివర్లో వదిలిపెట్టేసేసి వేళ్ళు మాత్రం తీయకుండా పై వరకు సగం వరకు కట్ చేసేసాం అనుకోండి, మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట, పెరుగుతూనే ఉంటుంది. చూసారా ఈరోజు హార్వెస్ట్ ఎర్ర పొన్నగంటాకు. చూడ ఎంత బాగుందో అసలు. చూసి కనిపిస్తుందా మీకు కెమెరాలో? రెడ్గా కలర్గా, గ్రీను రెడ్ కలర్గా కనిపిస్తుంది కదా. ఫస్ట్లో ఏమైందంటే నేను కొంచెం షేడ్లో పెట్టేటప్పటికి ఫస్ట్ టైము కొద్దిగా కలర్ తగ్గిందండి. తర్వాత నేను ఎండలో పెట్టా కలర్ బాగా వస్తుందన్నమాట. ఇదిగోండి, నల్లేరు కూడా ఉంది. నల్లేరు కూడా కొంచెం తీసుకున్నాను పచ్చడి చేద్దామని. ఇది పుదీనా అండి. అది క్లిప్ మిస్ అయిందండి. పుదీనా కూడా కోసాను, మన గార్డెన్లో చిన్న దాంట్లో వేసానండి ఫ్రెష్ పుదీనా. తర్వాత ఇదండి పప్పాకు కోసాను కదా నేను, అదండి ఫస్ట్ హార్వెస్ట్. అది తోటకూర ఒక్కరవే ఉందండి. అది కొంచెం రెడ్ తోటకూర, మామూలు తోటకూర. ఇది కొంచెం బచ్చలాకండి. ఎండలకి పోయింది, మళ్ళీ వస్తూ ఉంది ఇప్పుడే. అదండి, ఇది పులిచింతాకు. ఇదేమో అటిక మామిడి ఆకండి. అటిక మామిడి, కొంతమంది తెల్ల గల్జేరు అంటారు కదా, కొంచెం వేరు అంటున్నారు. 2 అవి డిఫరెంటో ఒకటో నాకైతే నాకు తెలిసినంతవరకు ఒకటే అనుకుంటున్నాను. అటిక మామిడాకు పులుసు కూర కానీ పప్పు కానీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి గ్రీన్ పొన్నగంటాకు. గ్రీన్ పొన్నగంటాకు కూడా చాలా బాగుంటుంది అసలు చేసుకుంటే. మనం కంటికి మంచిదండి పొన్నగంటాకు. ఈజీగా పెరుగుతుందండి, అసలు పెస్ట్ ఉండదు. ఈజీగా పెరిగే ఆకుకూరలు ఇవన్నమాట. అటిక మామిడి, పొన్నగంటాకు, ఈ పులిచింతాకు, ఇవన్నీ చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. అసలు మనం ఏం మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్ అని చెప్పాలి. జస్ట్ వాటర్ పోస్తే చాలండి, ఇంకంతే. మనం బలానికి కూడా ఏమి ఎక్కర్లేదు. ఎర్ర పొన్నగంటాకు చూసారా ఎంత బాగుందో.
అన్నీ ఒక్కొక్క చిన్న చిన్న టబ్బు నిండా వచ్చాయండి. మునగాకు మీకు చూపించలేదు, చిన్న చెట్టు ఉంది, అది కూడా మునగాకు కూడా కోసానండి. మునగాకు ఫ్రెష్ మునగాకు, పుదీనా అన్నీ మన తోటలోవే. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన గార్డెన్లో? అది ఇవాళ మునగాకు, ఇంద్రధనుసు ఆకుకూరల హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి.